మనందరికీ ఆదర్శ పురుషుడని, తేడా వస్తే ఆయన ఉగ్ర రూపుడు అని సనాతన ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో అనంతపురంలో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. జై శ్రీరామ్ అన్న నినాదాలతో నగరం దద్దరిల్లింది. ఈ కార్యక్రమానికి సనాతన ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. శ్రీరాముడు, ఆంజనేయుని భారీ చిత్రపటాలను నమూనాలతో ప్రదర్శన నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణులతో పాటు ఛత్రపతి శివాజీ వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జై శ్రీరామ్ నినాదాల మధ్య ఎమ్మెల్యే దగ్గుపాటి బైక్ ర్యాలీని ప్రారంభించారు. వేలాది మంది యువకులు జై శ్రీరామ్ అంటూ నగరమంతా ద్విచక్ర వాహనాల్లో ర్యాలీ నిర్వహించారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీరామనవమి ఉత్సవ కమిటీని ఎమ్మెల్యేలు దగ్గుపాటి ఎంఎస్ రాజులు అభినందించారు. హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వారు మన గురించి మాట్లాడుతూనే ఉంటారని, అలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. శ్రీరామచంద్రుడు కేవలం మన దేశానికి మాత్రమే రాజు కాదని, ఆయన నడిచిన ఆనవాళ్లు ప్రపంచ దేశాలంతటా ఉన్నాయని రాధా మనోహర్ దాస్ అన్నారు. గోవిందా గోవిందా चंद्रमूर्ति भगवान की, अयोध्यापति बालक रामचंद्रमूर्ति भगवान की, कौशल्या माई की, दशरथ महाराज की, लक्ष्मण स्वामी की, पवन सुत वीर हनुमान की, अनंतपुरम राम भक्त की, नमः पार्वती पदे हर हर తినకూడదని. సో ఇంకొక హ్యాపీ ఏమిటంటే, ఎక్కడ పెట్టినా మీ అందరి ముఖాల్లో హ్యాపీ, మీ నెత్తిన టోపీ, ఈ రాష్ట్రానికి వద్దు పాపి, మనం తెచ్చుకోవద్దు బీపీ, చేయొద్దు కాపీ, బీ హ్యాపీ, భారత్ మాతాకి. అయితే రాముడు గురించి, రాముడు పుట్టిన రోజున మనం మాట్లాడుకుంటున్నాం. రాముడు ఏం చేశాడు రామాయణంలో చెప్పారు వాల్మీకి మహర్షి. కానీ రాముడు వెళ్ళిపోయి, ఇందాక మన ఎవరో ఒక వక్త చెప్పారు, రాజుగారు చెప్పారా ఇంకెవరు చెప్పారో, ఆయన లక్షణాలు తెలిసిన వారు హిందువుల ఐక్యత కోరుకుంటూ వారు విరాళం దండిగా ప్రకటించారు. ఇలా రాజకీయ నాయకులందరూ కూడా సాధు అయినా ప్రసాద్ అయినా సరే ధర్మం విషయంలో జాదాగా చేయాలని కోరుకుంటున్నాను. గివ్ ద బిగ్ హ్యాండ్ టు హిమ్. ఎందుకంటే రాజకీయ నాయకులంటే మనందరికీ రక్షణ కల్పిస్తూ ధర్మాన్ని ముందుకు నడిపేలా చూసేటువంటి వాళ్ళు. అందులో ఈ అనంతపురం జిల్లాలో, ఈ అనంత విశ్వంలో ఈ అనంతపురం జిల్లాకు ప్రత్యేకత ఏమిటంటే, చాలా గొప్ప క్షేత్రాలు ఉన్నటువంటి క్షేత్రం, రాముడికి సంబంధం ఉన్న క్షేత్రం. ఏమిటది కదా, మనందరికి తెలుసు కదా. ఒక పక్షికి విలువనిచ్చినటువంటి వాడు నా రాముడు, మన దేవుడు. ఓ పక్షి పేరుతో ఒక గొప్ప క్షేత్రం ఇక్కడ వెలిసింది. లేపక్షి అని పిలిచారంట, అది లేపాక్షి అయింది. కాబట్టి ఒక పక్షిని కూడా గౌరవించేటువంటి ఈ ధర్మంలో మనం పుట్టినందుకు మనం గర్వించాలా వద్దా? గట్టిగా జై శ్రీరామ్ అని నినదించాలా వద్దా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే మన అందరం కూడా ఇక నెట్టి కంటే ఆంజనేయ స్వామి ఉన్నారు. అలాగే మన రాష్ట్ర రాత్రి కూడా జరిగేటువంటి ఏకైక సీతారామ కళ్యాణం, అది రాష్ట్ర ఉత్సవంగా మనకి నిర్ణయించబడి ఒక 10 ఏళ్ళుగా 11 ఏళ్ళుగా జరుగుతున్నటువంటిది మన కడప ఒంటిమిట్ట రాముడు, కోదండ రాముడు. ఇక్కడ రాముడు అంటే ఆయన చేతిలో ఉండేటువంటి ధనుసు పేరేంటి కదా, కోదండం. అందువల్ల ఆయన పేరు కోదండపాణి. మరి ఎముడి పేరు దండపాణి. మీరు చెప్పండి, మీకు దండపాణి కావాలా, కోదండపాణి కావాలా? నంది కావాలా, పంది కావాలా? రాధ కావాలా, బాధ కావాలా? గంగ కావాలా, దొంగ కావాలా? హ్యాపీ కావాలా, బీపీ కావాలా?
జయం కావాలా, భయం కావాలా, గీత కావాలా, వాత కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు. భారత్ మాతాకి. ఒక్కడి చెబుతాను, మర్చిపోకండి. ఏ స్థితిలో కూడా దీన్ని మనసులో పెట్టుకోండి. అందరు చెప్పండి. రాముని వారము నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు ఒకసారి కుదిరి చేతులు ఫ్రీగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొడుతూ, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద గోవింద.
అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శ్రీరామనవమి మహోత్సవ రథయాత్ర అనంతపురంలో దాదాపు 10,000 మందితో ఈరోజు శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత కొన్ని ఏళ్ళుగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ఇంత భారీ కార్యక్రమం మా శ్రీరామ ఉత్సవ సమితి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. శ్రీరామ రాజ్యం ఎలా ఉండేదో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అలా ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి సహకారంతో, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ముఖ్యంగా రామరాజ్యంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ మతం విదేశీ మతం అవడం వల్ల ఈ ధర్మాన్ని నిందిస్తూ ఈ ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళు అలా మాట్లాడడం సహజమే. దాన్ని మనం ఏమి ఆశ్చర్యపోక్కర్లేదు. రాముడు అన్ని చోట్ల ఉన్నాడు. మన దగ్గర ఆధారం కేవలం మన దేశం ఒకటే కాదు, ఇది హిందూ దేశం అంటే ఇది మొత్తం కాదు, మొత్తం భరతవర్షం భూమండలం అంతా ఇదే. మీరు థాయ్ వెళ్ళండి, బాలి వెళ్ళండి, ఇండోనేషియా వెళ్ళండి, వాళ్ళు ముస్లిమ్స్ అయినా కూడా వాళ్ళ ఇళ్లలో సీత ఉంటుంది. కాబట్టి రాముడు ఇక్కడ వాడు మాత్రమే కాదు, అందరి వాడు, అన్ని చోట్ల ఉన్నవాడు, ఆధారాలు ఉన్నవాడు, దారాలు ఉన్నవాడు, సీతాదేవి మొగుడు, తేడా వస్తే మనకి మొగుడు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు అనంతపురం నగరంలో అంగరంగ వైభవంగా రథయాత్ర మరియు ఈరోజు బైక్ యాత్ర నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మా హిందూ బంధువులందరూ చాలా పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ అధ్యక్షులైన దీనికి శబరి గారు, హితేష్ గారు, చక్రి గారు, ఇంకా ఈ విశ్వనాథ్ గారు అందరూ కలిసి యువతే దీనికి కీలకము. ఎందుకంటే ఒక నెల రోజుల నుంచి కష్టపడుతూ ప్రతి ఒక్కరికి ఏమి కావాలా, జెండా కావాలన్నా, కావాలన్నా, లేకపోతే ఫ్లెక్సీలు కావాలన్నా అన్ని అందజేస్తూ ఎక్కడ ఓటు పట్ల లేకుండా వాటర్ వసతి, లేకపోతే భోజన వసతి అన్ని కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా చైతన్యం ముందు బంధువుల్లో చాలా గొప్పగా వచ్చింది. ఇంకా రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి